లడ్డూ గురించి మాట్లాడమంటున్నా, దానిలో వాడిన నేతి గురించి మాట్లాడమంటున్నా. దాని గురించి మాట్లాడేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. కేవలం గుడ్డగాల్చి మొఖాన వేసి అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పురంధరేశ్వరి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు మూకుమ్మడిగా దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన మీరు చేసిన ఆరోపణలు నమ్ముతారని అనుకుంటున్నారు. వాస్తవం అయితే నమ్ముతారు, వాస్తవం కాకపోతే నమ్మరు. ఇది అవాస్తవం, నమ్మే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ ఈరోజు మరొక హాట్ కామెంట్, అయోధ్యకి ఏవైతే లడ్డూలు ప్రసాదంగా పంచారో వాటిలో కూడా జంతు ఆయిల్స్ అనేవి కలిసాయి అనేది ఈరోజు కామెంట్. అయోధ్యకు పంచింది ఎవరు? తిరుపతి లడ్డూనా? అది ఏమి నాకు అర్థం కానా? పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా, తయారైన లడ్డూలలో పూర్వం తయారయ్యి నైవేద్యం పెట్టి పంపించిన లడ్డూలకు వాడినటువంటి నెయ్యి ఇంప్యూరిటీస్ ఉన్నాయని ఎవరు చెప్పారు స్వామి? మొన్న 23వ తారీఖున పంపిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పిన సర్టిఫికెటే చూశాను తప్ప ఆ ఇంప్యూరిటీస్ ఎక్కడున్నాయి? ఎందుకు గుడ్డిగా మాట్లాడుతున్నారు? రాజకీయ కక్ష మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే రండి, వేరే రకంగా తేల్చుకుందాం. మనం చూసాం, ముగ్గురు కలిశారుగా, మాకు 40% వచ్చింది, మేము ఓడిపోయాం. అట్లా కలవండి అంతే తప్ప దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఆ లడ్డూలో ఉంది, ఈ లడ్డూలో ఉంది అనేటువంటి మాట మాట్లాడటం ధర్మమేనా ఇది అడుగుతాను. తయారైన లడ్డూలో, వాడిన నూనెలో, వాడిన నెయ్యిలో ఎక్కడుంది సర్టిఫికేట్? చూపించండి, కమాన్. మీరు చూపించే సర్టిఫికేట్ ఎప్పుడుది? 23వ తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి వచ్చిన సర్టిఫికెట్. అది ఎప్పుడు వచ్చింది? 6వ తారీఖు వచ్చింది. మీరు టెస్ట్ చేశారు, టెస్ట్ చేస్తే అనుమానం వచ్చింది. అనుమానం వస్తే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు, వాళ్ళు ఇచ్చారు సర్టిఫికెట్. ఆ 4 లారీలో 3 లారీలో తిప్పి పంపించారుగా, పంపించలేదా శ్యామరావు గారు? ఆయన చెప్పాడు పంపించానని. అక్కడ దాకా ఎందుకు? శ్యామరావు గారు 23వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టారు, మీరు అందరూ చూసారా? ఏమంటే చూసారా? దుర్గా చూసారా మీరు? శ్యామరావు గారు 23వ తారీఖున పెట్టి ఏం చెప్పాడు? ఈ నెయ్యిలో రిపోర్ట్ వచ్చింది, దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ ఫ్యాట్ కలిసిందనేటువంటి అనుమానం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు వ్యక్తం చేశారు. అది కూడా ఏమిటి? వనస్పతి ఆయిల్ కలిసిందని వ్యక్తం చేశారు, అనుమానాన్ని వ్యక్తం చేశారు. మేము రిజెక్ట్ చేశామని చెప్పాడు. ఇలాంటి రిజెక్షన్లు ఎన్ని జరిగాయి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 సార్లు రిజెక్షన్ జరిగాయి, చంద్రబాబు టైంలో అనేక సార్లు రిజెక్షన్ జరిగాయి. వాటన్నిటిని పెట్టుకొని గుడ్డగాల్చి మొఖాన వేసి ఒక ఆరోపణ చేసి మాకు అధికారం ఉంది, అధికారం ఉంటే రండి యాక్షన్ తీసుకోండి, రుజువులు చూపించండి. రుజువులు మాత్రం చూపించరంట చంద్రబాబు నాయుడు గారు, కానీ రోజు ఆరోపణలు చేస్తారంట, రోజు ఈనాడులో మాట్లాడిస్తాడంట, జ్యోతిలో మాట్లాడిస్తాడంట, ఆ టీవీలో చెప్తాడంట, ఎవరినో పంపించి గట్లేయమంటాడంట. ఏంటిది? వాటిది చక్రపోతున్నాం మనం ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ఇలాగే ఉంటాయా రోజులు? మేము 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేశాం, మమ్మల్ని వాడుకొట్టారు మీ ముగ్గురు కలిస్తే. నేను మనవి చేస్తున్నా, ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఆధారాలు లేకోకుండా ఆరోపణలు చేసి ప్రభుత్వం మీది, ఇక్కడ ముగ్గురున్న ప్రభుత్వం, కేంద్రంలో మీ ప్రభుత్వం, ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, మీరు మా మీద ఆరోపణలు చేస్తారని నాకు అర్థం కాదు. అది కూడా ఎప్పుడు 23వ తారీఖున టెస్ట్ రిపోర్ట్ను ఆధారం చేసుకుని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు, మేము న్యాయస్థానాలకు వెళ్తాం, ప్రధానమంత్రికి లెటర్ కూడా దీని మీద రాస్తామని. ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు, ఏదో ఇదిగో ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు, కాపీస్ కూడా మీడియాకు రిలీజ్ చేస్తాం. మేము హైకోర్టులో కూడా దీని మీద ఎంక్వైరీ జరగాలని నిన్న హైకోర్టులో కూడా మూవ్ చేశాం. ఎందుకంటే ఒక అసత్యమైన ఆరోపణ చేసి ప్రజలను నమ్మించాలని తాపత్రయపడుతున్నటువంటి మీడియా, వారి మీడియా, పవన్ కళ్యాణ్